మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు. 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 ఇవ్వాలి. లేదంటే ప్రభుత్వాన్ని వేటాడుతాం. సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనులు చేస్తున్నారు. ఎందరితోనో పోరాడతాం, ఎందరినో పాత్రేసాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సారు మన బాపు కేసీఆర్ సార్ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకు, ఈ శ్రీనివాస్ గౌడు వీళ్ళందరిని ఎందుకు పెట్టుకుంటారు సార్? కేసీఆర్ గారు, మీకు తెలంగాణ ప్రజల్లో కొంచెం మంచి పేరు ఉన్నది. మీరు ఈ ముఖాలని పక్కన పెట్టుకుర్రు అనుకో, అది చూడండి ఎట్లున్నాడో. ఈ ముఖాన్ని పక్కన పెట్టుకుర్రు అనుకో, ఇక ఓట్లు వేసేటోడు కూడా ఓట్లు కాదు కదా, పాపం అనేటోడు కూడా పాపం అనడు సార్. సో దయచేసి ఫస్ట్ వీళ్ళని తన్ని తరిమేయండి. మరి వీళ్ళెందుకు ఇంకా కన్వర్తలేదు కాంగ్రెస్ పార్టీకి? వీళ్ళని కూడా పిలిపించుకోండి కదా, పని అయిపోతుంది కాంగ్రెస్. సో ఇక్కడ సరే, మనం కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. ఈ 100 రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆప్షన్ ఏ నిజమా, ఆప్షన్ బి అబద్ధమా? 100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయా? అంటే 100 + 100 200 అంటే డబల్ ఆత్మహత్యలు అంటున్నారు. సో జరిగినాయా? సో ఈ నీళ్ళు ఎండిపోవడం, పొలాలు ఎండిపోవడం, నీళ్లు రాకపోవడము, ఇవన్నీ కూడా వాస్తవమే. నిజంగానే హైదరాబాద్లో నీళ్ళు వస్తలేవు, చాలా ట్యాంకర్లు చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే మారుమూల గ్రామాల్లో పొలాలకి నీళ్లు కొడదామన్నా చాలా ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా గిదే పరిస్థితి. మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఆలోచించాలి. సో నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తలే, నాగార్జున సాగర్లకు వెళ్ళి నీళ్లు ఎటుపోతున్నాయి, మరి నీళ్ళని ఏమవుతున్నాయి? అండ్ ఇంకేందంటే, సో ఈ మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాలు కానీ మారుమూల గ్రామాల్లో నీళ్లు దొరకక మరి ఆగమై చనిపోయే పరిస్థితి ఉందని ప్రధాన పత్రిక రీసెంట్గా 2 వారాల క్రితమే ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్లో రాసింది. ఆ వార్తను మనం చదివినాం కూడా. అంటే ఇంత భయానకం. అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ మొదలవుతుంది, ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు ఎట్లా గడపాలి? ఇప్పటికే 40% ఆరెంజ్ అలర్ట్ వచ్చింది, 40 degrees పైన ఎండ అనేది కొడుతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితిలో ఇంకా ముందు మంచి ఎండ, ఏప్రిల్, మే, ఒక పక్క ఎలక్షన్స్, మరి ఏ రకంగా నెట్టుకొస్తారు? ఈ నీటి కొరత ఎట్లా తీరుతుంది? ఎవరైనా మాట్లాడుతుండ్రా కాంగ్రెస్ పార్టీలో? దయచేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మరి ఎట్లా నీళ్ళు ఎట్లా, వాళ్ళ సంగతి ఏంది? సామాన్యులు ఎట్లా అల్లాడిపోతున్నారు? డబ్బు ఉన్నోడు అంటే ట్యాంకర్ తెప్పించుకుంటాడు, రోజు 500 300 ఇచ్చి ట్యాంకర్ తెప్పించుకోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కానీ ఇంకొంతమందికి కానీ ఏడ పైసలు ఉంటాయా సార్? పైసలు ఉండవు. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇది అతిపెద్ద సమస్య. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారని కాదు, ఇది నిజమా కాదా అనేది మీకు కూడా తెలుసు. సో మీరు వచ్చినందుకు ఇట్లా పొలాలు ఎండిపోయినాయని మేము అంటలేము. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి ఆడ. సో దానివల్ల ఒకేసారి ఏది ఎండిపోదు, కొన్ని రోజుల నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో దయచేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, దయచేసి మరి తక్షణమైన చర్యలు ఏ రకంగా తీసుకుంటారు? సో ఎక్కడి నుంచి నీటి ఎత్తిపోతా అనేది జరుగుతుంది? సో నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఏమైనా తీసుకుంటారా? లేకపోతే ఈ కాళేశ్వరం అయితే మొత్తం కూడా పక్కకు పడేసిండ్రు, వాళ్ళేమో ఎత్తిపోస్తలేరు కాళేశ్వరం నుండి అంటుండ్రు. ఇక్కడ మీరేమో అసలు అక్కడ అంత సీన్ లేదని మీరు అంటున్నారు. సో మధ్యలో ప్రజలేమో అల్లాడిపోతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఎవరు చెప్పాలి? దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? మరి నీటి కొరతని ఏ రకంగా దించాలి? దయచేసి నిపుణుల్ని పిలవండి, పక్క రాష్ట్రాల కానీ తెప్పియండి. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఎకరంకి 25,000 అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పండి కేసీఆర్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎకరానికి 25,000 ఇచ్చిండ్రా? ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ ఎక్కి మొత్తం రింగులు అని తిరిగిన తర్వాత వీరతిలకం దిద్దించుకున్నారు, హారతలు ఇచ్చిండ్రు, మంచిగా రైతులంతా అన్నైనా అంతా బాగానే ఉన్నది. ఇగో ఎకరానికి 10,000 అని చెప్పి వాళ్ళ ముందు అనౌన్స్ చేసిర్రు. మళ్ళీ అదే హెలికాప్టర్ ఎక్కి తుర్రుమన్నారు. పోయిన తర్వాత ఎకరంకి 10,000 ఎక్కడా, 10,000 ఎక్కడా, 10,000 ఎక్కడా అంటే ఎక్కడ తిరిగి చూస్తే 7కెళ్ళి కూడా ఎకరంకి 10,000 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి.
ఎకరానికి 10,000 ఇవ్వలేదు. ఆఖరికి భద్రాచలం వరద బాధితులకు కూడా మీరు పైసలు ఇస్తా అని చెప్పి ఎగనామం పెట్టిండ్రు. తర్వాత ములుగు జిల్లాలో వరదల వల్ల ఇబ్బంది తెచ్చి కొట్టుకుపోయినటువంటి కుటుంబాలు కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితిలా సో వాళ్ళకి పైసలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మరి మీరు పైసలు ఇచ్చినట్ట ఇయ్యనట్ట, మధ్యలో ఎవరైనా మింగినట్ట? సో దీనికి ఒక క్లారిటీ లేదు. మరి మీరు మీ ప్రభుత్వంలో రైతుకు ఒక ఎకరం 10,000 అనౌన్స్ చేసి కూడా ఇవ్వలేదు. ఇక వీళ్ళు ఎకరంకి 25,000 ఇమ్మంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడికి వెళ్ళిస్తుంది, ఇక్కడికి వెళ్ళిస్తుంది. బట్ ఇవ్వాలి, నేను కాదంటలేదు, కానీ 25,000 ఇవ్వగలుగుతారా? మీరేమో ఇవ్వలేదు, వీళ్ళనేమో ఇవ్వమంటున్నారు. సో మీకొక న్యాయము, వీళ్ళకో న్యాయమా? నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పోతే పరిహారం ప్రకటించి పైసా ఇవ్వలేదు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎంత నికృష్టుడైనా కరువును రాజకీయం కోసం వాడుకుంటారా? మీరు చేసే విష ప్రయోగాలను తెలంగాణ ప్రజానికం హర్షించదు. సో ఇదిగో ఇట్లుంటుంది ఇక పరిస్థితి. సరే, ఇప్పుడు ఆయన ఇయ్యలే, మరి మీరైనా ఇస్తారా లేదా అది చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇయ్యలేదు కాబట్టి ప్రజలు అనేది దింపేసిర్రు అధికారంలోకి వెళ్ళి. అందుకే మీరు ఇస్తారని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. మరి మీరైనా ఇస్తారా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వండి. మీ రాజకీయ కుట్రల మధ్యలో మీ రాజకీయ లబ్ధి కోసము సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చే మీరంతా వాళ్ళని పట్టించుకోకుండా మీరు కొట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు ఈ పార్టీ ఇస్తుందా లేదా? వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి వాళ్ళని ప్రజలు దింపేసిండ్రు. ఎందుకని? మీరేమని ఇస్తారేమో అని. మరి మీరు కూడా ఇవ్వకపోతే తర్వాత పరిస్థితి ఏందో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కరువును దాటుకొని ఎట్లా పోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది దయచేసి ఆలోచించాలి ఒకసారి అని చెప్పి మాత్రం క్లియర్గా తెలియజేస్తాను.